టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఎన్డీఏ కూటమి నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైనటువంటి ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. ముఖ్యంగా ఈ మూడు పార్టీలు కలిపి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడు పార్టీలు కలిపి కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేసినటువంటి పార్టీ. ఒక ప్రభంజనం సృష్టించారనుకోవాలి. దాదాపు 160 సీట్లకు పైగా గెలుచుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని అందుకున్నారు. అయితే వచ్చినప్పుడే వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చి ముందుకు వచ్చారో దానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి మొదటిగా సంతకం అంటే సీఎం అయిన వెంటనే ఆయన ఛార్జ్ తీసుకున్న వెంటనే ఈ ఫైల్స్ మీద సంతకం పెడతానని చెప్పి మరి చేశారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ దీనికి సంబంధించి చాలా ఉద్యమాలే చేశారు వాళ్ళు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఒక్క పోస్ట్ అనేది కూడా గత గవర్నమెంట్ ఇవ్వకపోతే దానికి సంబంధించి చాలామంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ముఖ్యంగా ఈసారి ఆ ఇంపాక్ట్ ఆయన ముందే రావడంతో నేను అదే ఫైల్ మీద మొదటి సంతకం పెడతానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి చంద్రబాబు గారు తొలి సంతకం దాదాపు 16,347 మంది టీచర్ పోస్టులని భర్తీ కోసం డిఎస్సి దరఖాస్తులపై తొలి సంతకం చేశారు. ఆయన అన్న మాట నిలబెట్టుకున్నారని చెప్పుకోవచ్చు డిఎస్సి విద్యార్థులకు సంబంధించి. అలాగే రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సీఎం చంద్రబాబు గారు రెండవ సంతకం చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాస్తో కోస్తో భూమి ఉన్న ప్రతి ఒక్కడూ కూడా భయపడాల్సిన పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు మా పొలం మీద, మా స్థలం మీద ఆయన ఫోటో ఏంటి అంటే ఇంటి మీద అటు పాస్బుక్ మీదే కావచ్చు, అక్కడ సర్వే రాళ్లపైన కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లెటర్స్ అన్నీ రాపించుకున్నారు. అసలు ఇంత దారుణమైన పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే అందరూ భయపడిపోయిన అంశం ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఒక ఈ పాస్బుక్ మీద అది కూడా ఆయన ఫోటో వేసి మరి ఇవ్వటం ఏంటి, ఒరిజినల్ అసలు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, అసలు భూమి వాళ్ళ పేరు మీద ఉంటుందా లేదా, ఇదంతే కాకుండా వాళ్ళు ఏదన్నా అవసరానికి అమ్ముకోవాలన్నా, తాకట్టు బ్యాంకులో పెట్టుకోవాలన్నా కూడా అది కూడా గవర్నమెంట్ అనుమతి తీసుకోవాలన్నదైతే చాలామందికి నచ్చక ఈసారి సగం మంది ప్రజలు వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపించారనుకోవచ్చు. సో దాన్ని కూడా రెండో సంతకంగా చంద్రబాబు గారు చేశారు. ఇంకా మూడవ సంతకం 4,000 రూపాయల పెన్షన్ని అమలుపరుస్తూ దాని మీద కూడా మూడో సంతకం చేశారు. చాలామందికి ఇది అంటే చాలామంది పని చేసుకోలేని వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా వితంతువులకు కావచ్చు ఇది ఒక అద్భుతమైనటువంటి పెన్షన్ అనుకోవచ్చు. 4,000 రూపాయలు ఒకటేసారి చేస్తూ అది కూడా ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇస్తాము, అప్పటి నుంచి మీకు ఆ పెరిగినటువంటి 1,000 రూపాయలు ఏదైతే అప్పుడు 3,000 ఇచ్చారో 4,000 రూపాయలు చేస్తే ఆ 1,000 రూపాయలను కూడా కలిపి ఇస్తామని చెప్పడం, దాని మీద మూడో సంతకం పెట్టడం కూడా జరిగింది. అలాగే నాలుగో సంతకం వచ్చి ఎంతోమందికి కడుపు నింపారు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా. ఆ క్యాంటీన్ని పునరుద్ధరిస్తూ పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు గారు నాలుగో సంతకం అయితే చేశారు. అన్నా క్యాంటీన్ అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గతంలో 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్ తీసుకొచ్చింది. అన్నా క్యాంటీన్లో అనేక మందికి అన్న ఆకలి తీర్చినటువంటి అన్నా క్యాంటీన్ మూతబడిపోయాయి. గత ప్రభుత్వం దాన్ని మూసేసి దాన్ని చాలా అంటే ఆ ఉన్నటువంటి ప్లేస్ని కూడా చాలా ఇబ్బందికర పెట్టే పరిస్థితులు కనిపించేది. సో దాన్ని కూడా మళ్ళీ తీసుకొస్తూ ముఖ్యంగా దాని మీద కూడా 4వ సంతకం పెట్టారు. దాని ద్వారా చాలామంది పేదలకు, నిరుపేదలకు, రోడ్డు మీద పనిచేసేటువంటి కూలీలకు కావచ్చు అనేక మందికి ఇది ఒక అద్భుతమైనటువంటి పథకం అనుకోవచ్చు. దాని మీద కూడా 4వ సంతకం పెట్టడం జరిగింది. ఇవి మెయిన్గా అటు ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి 4 సంతకాలు కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనటువంటి ఇవన్నీ కూడా మొదటి రోజే ఆయన తీసుకున్నటువంటి శాఖకి సంబంధించి ఛార్జ్ తీసుకున్నటువంటి మొదటి రోజే ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంతకాలు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి.